వందే మాతర గీతం మీద ఒక రకమైనటువంటి ఇష్యూ నడుస్తుంది. సో 1937 సంవత్సరంలో వందే మాతర గీతాన్ని అప్పుడున్నటువంటి ఇందిరాగాంధీ, నెహ్రూ, ఎవరైతే నెహ్రూ ఉన్నారో దాన్ని మార్చారు. అది కరెక్ట్ కాదు అంటూ కూడా ఈరోజు బీజేపీ రకరకాలుగా ఇష్యూ చేస్తాం. ఏంటి అసలు దాని కాన్సెప్ట్ ఏంటి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏమున్నది అంటే, వందే మాతరం ఒక పోయం కాదు, ఒక సాంగ్ కాదు, అది ఒక ఎక్స్ప్రెషన్, ఇమోషనల్ అటాచ్మెంట్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇండియా ఫ్రీడమ్ మూమెంట్కి అది ఒక స్పార్క్. ఎగ్జాక్ట్లీ. అది వందే మాతరం. కానీ ఏమైంది అంటే, మొత్తం ఇండియా పాకిస్తాన్ కలిసిమెలిసి ఉండేది. ముస్లిం లీగ్ వాళ్ళు ఒక పాయింట్ రేస్ చేసినారు. వందే మాతరం 2 లైన్స్ తర్వాత అక్కడ హిందూ దేవతలు, దేవిలో పేర్లు ఉన్నాయని చెప్పిన. దాంతో ముస్లిమ్స్కి సెంటిమెంటల్ హర్ట్ అవుతుంది. సో ఆ పేర్లు రావద్దు అని ఆ మాట వచ్చింది. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, అబు కలాం ఆజాద్ కానీ, సుభాష్ చంద్రబోస్జీ కానీ అందరితో కూర్చోపెట్టి మాట్లాడి ఆ హిందూ గాడ్స్ పేర్లు ఎట్లా రావద్దు అని దాని మీద హోంవర్క్ చేస్తారు. సో సింపుల్, ముస్లిమ్స్కి హర్ట్ అవుతుంది అని ఆ పేర్లకు పక్క పెట్టినారు. ఇది వాస్తవం. కానీ వందే మాత్రం ప్రతి ఒక్కసారి చెప్పేది ఎవరు? కాంగ్రెసే. బంకిం చటర్జీ తెచ్చినాడు వందే మాత్రం. దానికి ప్రతి ఒక్క మీటింగ్ లో వందే మాత్రం లేకపోతే కాంగ్రెస్ పార్టీ అసలు లేదు. వందే మాత్రం ఉంది, గీతం ఉంది, కానీ మార్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? చెప్పినాం కదా. అంత అవసరం ఏముందని. అక్కడ ఒక ముస్లిం లీగ్, అక్కడ మొత్తం ఇండియా సిచ్యువేషన్ ఆ టైంలో మొత్తం రిలీజియస్ వార్ అవుతుంది, ఓకే, కమ్యూనల్ వార్ అవుతుంది, కమ్యూనల్ టెన్షన్లు ఉన్నది, మొత్తం ఇండియా బ్రేక్ అవుతుంది. సో ఈ టైంలో ఒక పర్టికులర్ రిలీజన్కి హర్ట్ అవుతుంది అని లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ కంట్రీ, నెహ్రూజీ అండ్ టీమ్ ఆ డిసిషన్ తీసుకున్నారు. కానీ వందే మాత్రం అంటే కాంగ్రెసే కదా. ఇప్పుడు ఇవాళ బీజేపీ ప్రశ్న ఇస్తుంది, వెరీ గుడ్, అరే మీరు ఫ్రీడమ్ ఫైటే చేయలేదు, కానీ మీరు వందే మాత్రం గురించి ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు. సో వందే మాత్రంకి తెచ్చింది ఎవరు? కాంగ్రెస్. ప్రతి ఒక్కసారి మనసులో కానీ హార్ట్లో కానీ పెట్టింది ఎవరు? కాంగ్రెస్. సో కాంగ్రెస్ అంటేనే వందే మాత్రం. కానీ ఇప్పుడు ఏదైతే నెహ్రూ, ఖాన్, అదేవిధంగా రాహుల్ ఖాన్, అదేవిధంగా మన ఇది రాజీవ్ ఖాన్, వీళ్ళు అంత ఖాన్సే ఉన్నారు కాబట్టి దాన్ని ఇట్లా మార్పు చేశారు. సో హిందువులు 80% ఉన్నటువంటి హిందువుల్ని ఏ విధంగా వీళ్ళు అవమానిస్తారనేది కూడా ఇప్పుడు వాళ్ళు రేస్ చేస్తూ ఉన్నారు. సో ఎందుకు ఈ సిచ్యువేషన్ వస్తుంది? వాళ్ళకు ఎప్పుడు డివైడ్ అండ్ రూల్ కావాలి, యునైట్ అండ్ లీడ్ కావద్దు. కాంగ్రెస్ పార్టీ ఎట్లా అంటే ఏ రిలీజన్స్కి కూడా అపీజ్మెంట్ వద్దు. దానికోసం వందే మాత్రంలో హిందూ గాడ్స్ పేర్లు ఉంటే ఒక్క రిలీజన్కి అపీజ్మెంట్ అవుతుంది అని ఆ టైం, ఆ లెక్క ప్రకారం, ఆ సిచ్యువేషన్ ప్రకారం అప్పుడు దానికి పక్క పెట్టినాను. సో నేను ఒక ముస్లిం, వందే మాత్రం అసదుద్దీన్ చెప్తాడు పార్లమెంట్లో, వందే మాత్రం నేను చెప్పను. అవును, చాలా మంది మాట్లాడుతున్నారు ఇలా వందే మాత్రం నేను చెప్పనని. అదే అని చెప్తున్నాడు. భారతదేశంలో ఉండి మేము ఉట్టి అల్లాహ్కే సరెండర్ అవుతాం, వేరే వాళ్ళకి మేము సరెండర్ కాం అని అసదుద్దీన్ చెప్తాడు.
అల్లా ఇస్ సుప్రీం, అది నేను కూడా చెప్తా. అల్లాకి సరెండర్ కావాలి, అది కూడా నేను చెప్తా. కానీ ఏ దేశంలో ఉన్న తర్వాత ఆ దేశంకి కూడా నువ్వు సరెండర్ కాకపోతే నువ్వు ఒక భారతీయుడు, ఒక ఇండియన్, ఒక హిందుస్థానీ నువ్వు గావురావు. సింపుల్. అదే మా ఖురాన్లో రాసి ఉన్నది. అమ్మ కడుపులో 9 months ఉన్న తర్వాత అమ్మ కాల్ కింద స్వర్గం ఉంటుంది. ఇదే భూమి మీద మినిమం 30, 40, 50, 60, 70, 80 years మనం ఉన్న తర్వాత స్వర్గం ఉంటుంది కదా. ఈ స్వర్గం ఉన్న కంట్రీలో ఏ దేశంలో నువ్వు ఉంటావా, దానికి నేను వందే మాత్రం చెప్పను అంటే నాకు అర్థం కాదు. నువ్వు మొత్తం దానికి రిలీజియన్తో అల్లాకే సరెండర్ చేస్తాం, వేరే వాళ్ళకి మేము సరెండర్ చేయం, మా సొంత అమ్మకే మేము సరెండర్ చేయం అని మాట్లాడతాడు అసదుద్దీన్. సో నా లెక్క ప్రకారం అల్లా సుప్రీం సరెండర్ కావాలి, దేవుడు ఎలాగైనా సుప్రీం సరెండర్ కావాలి. దేవుడికి దేశానికి ఏం సంబంధం? దేవుడు దేవుడే, దేశం దేశమే కదా. అమ్మ ఎవరు మీకు జన్మించింది, ఎవరు మీకు జీవితం ఇచ్చింది, అమ్మ కూడా సరెండర్ కావాలి. అవును, ఈ దేశం, అవును, మన భారతదేశం మీకు ఇట్లా చూసుకుంటుంది, అది కూడా సరెండర్ కావాలి. సో ఫిరోజ్ ఖాన్ వందే మాత్రం పొద్దుగాల చెప్తా, వందే మాత్రం మధ్యాహ్నం చెప్తా, సాయంత్రం చెప్తా, రాత్రి చెప్తా, 24/7 వందే మాత్రం చెప్తా.